నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం జరిగిందని పీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తీసుకువచ్చారని విమర్శించారు. బనకచర్ల జలదోపిడిని అడ్డుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు సంక్షేమ హాస్టళ్లలో కరపత్రాలు పంపిణీ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడే విధంగా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలంటే విద్యార్థులందరూ చైతన్యం కావాలని అన్నారు. తెలంగాణ నీటి వాటాలను కాపాడుకోవడానికి కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మైనం యుగంధర్, బకరం నరేందర్, పులిజాల భానుచందర్, అమితేష్, సైదులు, నాగరాజు, రవి, లింగస్వామి, మహేష్, కొండల్, రజిత, స్వాతి, మహేశ్వరి, దేవిక, సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాత్రం రేవంత్ రెడ్డి గారు మనకు గతంలో ఏదైతే సీమాంధ్ర బుద్ధి ఒక చాటుకున్నాడో దానిలో భాగంగా మళ్ళీ కూడా చెరా తొత్తుగా వేసి ఈరోజు మోడీ మౌచిల్య విధంగా ఈరోజు ఆంధ్ర దోపిడీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపరంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్ అయితేమి, గురుకుల హాస్టల్ అయితేమి అన్ని కళాశాల విద్యార్థులకు అందరూ కూడా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ ఏదైతే నీళ్ళ దోపిడీ జరుగుతుందో దానిపైన పూర్తిగా అవగాహన విద్యార్థులకు కల్పించాలని చెప్పేసి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి విద్యార్థులను పిలుపునిస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని అనేక వసతి గృహాలను తిరిగి ఈరోజు విద్యార్థులకు మరి అవగాహన కల్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, ఈరోజు బంకిచర్ల ప్రాజెక్టు కడితే గతంలో మన భూములు ఏ విధంగా ఎండిపోయినాయో, ఏ విధంగా నెరవేరినాయో మరలా కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక బంకిచర్ల ప్రాజెక్టుని అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి అయితే దానికి అనుమతులు లేవు కాబట్టి దానిపైన అడ్డుకోవాలని చెప్పేసి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.